నమస్తే, నేను సరితో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆషాఢ మాసం మొదలైపోయింది. ఎక్కడ చూసిన తెలంగాణ మొత్తం బోనాలతో ఒక పక్కన హడావిడి, పోతరాజుల హడావిడి ఇంకో మరో పక్కన. మరి అందులో భాగంగానే మనం వెరీ ఫేమస్, మనందరికీ తెలిసిన వ్యక్తి శివ పోతరాజు. సో వారి దగ్గరికి వచ్చేసాను, వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఎలా ఉన్నారు? సో ఆషాఢ మాసం చాలా బిజీగా ఉన్నారు. మీకున్న షెడ్యూల్ అంతట్లో కూడా మీ టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ అయితే మీ గురించి మాట్లాడే కంటే ముందు ఒక చిన్న వార్త బాగా ఈ మధ్య హల్చల్ అవుతుంది. పల్లవి ప్రశాంత్కి మీకు ఏదో సంబంధాలు ఉన్నట్టు, బిగ్ బాస్ లో మీ వల్ల విన్ అయినట్టు, అలాగే మీరు చేసిన శుద్ర పూజల వల్లనే ఆయన విన్ అయ్యి వచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి ఈ మధ్య బాగా చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి. మీరే దాన్ని మీడియా వాళ్ళంతా చక్కర్లు కొట్టిస్తారు. లేనిపోనివన్నీ అంట పెట్టేసి దానికి శుద్ర పూజలు అంటే పెట్టేసారు, దానికి తల్వార్ శివని యాడ్ చేసేసారు, దానికి తల్వార్ శివ పోతరాజు ఒక బ్రాండ్ చేసేస్తారు. అంతా మీరే చేసుకుంటారు. అవును మరి, అంటే ఒక సామాన్య వ్యక్తి బిగ్ బాస్ లో విన్ అయ్యాడంటే అందరూ అంటే ఒక పక్కన టాలెంట్ అయినా కూడా మొక్కిండు అనుకోవచ్చు కదా, కష్టపడ్డాడు అనుకోవచ్చు కదా, దేవుడితో పాటు శివ మన్ను తిన్నాడు కదా, మన్నే గెలిపించింది అనుకోవచ్చు కదా. అంటే మీ తల్లి అన్న దగ్గరకు వచ్చినట్టే తల్లి వచ్చిండు. మీకు ఆయన ఇదివరకు పరిచయం ఉండే, బిగ్ బాస్ కంటే ముందే పరిచయం ఉండినా? బిగ్ బాస్ కంటే ముందే పరిచయం అంటే ఏంటి రిలేషన్స్ మీరు? భరత్ పంతులు అన్న మా అన్న వల్ల పరిచయం. అలా పరిచయం. ఓకే ఓకే. అయితే ఆ వార్త ఎంతవరకు కరెక్ట్? మరి శుద్ర పూజలో అనుకునేటోడు అనుకోని ఏం చేసేది, ఇప్పుడు అంతా పుట్టు చేసుకుంటున్నప్పుడు అదే అనుకోని, మంచిగా అయితే మంచిగా అయిందని అనుకోని, చెడు అయితే చెడు అయిందని అనుకోని. ఇప్పుడు ఆలోచన 100 రకాలుగా పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటది. ఇప్పుడు నేను కాదంటే మీరు ఊపుకుంటారా? అయితే అవునంటదా? తమ్ముడే పేకాట కాదంటే మీరు ఊరుకుంటారా అని అన్నారు. అయితే అవునేనా? మీ మనసుకి ఏం నచ్చితే అది అనుకోండి. ఇప్పుడు ఒక్కరిని ఇద్దరిని అయితే ఆపగలుగుతాం, 100 మందిని ఆపుతానా? 100 మంది అనుకునేదే నేను అదే అనుకుంటా. ఎందుకంటే నా లోపల ఉన్న ఆత్మవిశ్వాసం ఏంటంటే నా తమ్ముడు లెక్క భావిస్తా. ఇప్పుడు నా తమ్ముడు లెక్క భావిస్తా కాబట్టి నేను తమ్ముడే అని చెప్పి అంట. కాదు నా శత్రువు బత శత్రువు అని అయితే అనను కదా. ఇప్పుడు నీకు పల్లె ప్రశాంత్ మంత్రాలు చేసినాం తంత్రాలు చేసినాం అంటే పాపం కష్టపడ్డాడు అని అనుకోవాలి కదా. మట్టిలో దిగిన వాడు కష్టపడ్డాడు, ఏదో కర్మఫలం లభించింది, ఏదో గెలిచింది అని అనుకోవాలి. కానీ ఇక తల్వార్ శివనే చేస్తే అయ్యిండు, తల్వార్ శివనే చేస్తాడు అంటే తల్వార్ శివ బొట్టు పెడితే అయ్యిండు అంటారు. మొన్న వచ్చిన వాళ్ళు అయితే బొట్టు పెట్టినందుకే అయ్యిండు అంటారు. ఇక తల్వార్ అంతకంటే ముందే నా దగ్గరకు వచ్చిండు. గోల్కొండ బోనాల కంటే ముందు వచ్చిండు. గోల్కొండ బోనాలకి మనకి కలవడం జరిగింది, అక్కడ వీడియో చెప్పడం జరిగింది. దాని తర్వాత గెలిచడం, మళ్ళీ రావడం, మళ్ళీ చేయడం, ప్రతి సంవత్సరం రావడం, మన దగ్గరికి రావడం, అట్లా జరుగుతుంది అని చెప్పుకునేటోళ్ళు చెప్పుకుంటారు. రైట్. సో ఆషాఢ మాసం అంటే మీరు చాలా బిజీగా ఉంటారు, ఈ పోతరాజు అంతా కూడా. అది నాకున్న ప్రశ్న ఏంటంటే, మీ నుంచి స్టార్ట్ అయిందా, మీ పూర్వీకుల నుంచి ఇది ఎలా కొనసాగుతుంది? ఈ పోతరాజు వేషం అనేది మీ జనరేషన్స్ ముందు నుంచి ఉందా? పూర్వీకుల కాడి నుంచే మా తాత ముత్తాతలు కూడా పోతరాజేశం, బలిగంప కార్యక్రమం, అమ్మవారిని తీసుకురావడము, రథం లాగడము, ఇదంతా మా తాత ముత్తాతల నుంచే. నేనేం కొత్తగా రాలేదు. మా తాత ముత్తాతలు గిట పోతరాజ వేషాలు వేసిరు, అమ్మవార్లను గిట ఊరేగింపుగా తీసుకొచ్చిరు. ఇవన్నీ మా తాత ముత్తాతలు చేసిన కార్యక్రమాలు నాకు చేయాలనిపించింది. నేను ఆ విధంగా మా తాత ముత్తాతలదే కంటిన్యూ చేస్తాను. అంటే నాన్నగారు ఏం లేదైతే, డాడీ నాన్న ఏం చేయలేడు. నాన్న కులవృత్తి పని చేయడం, అమ్మవారి వస్త్రాలు ఉతకడం, అమ్మవారి పూజల కాడ ఉండడం అలాంటివి చేసింది. నాన్న పోతరాజం వేయలేదు, తాత వేసిండు. నాన్న వాళ్ళ పెద్ద నాన్న. రైట్ రైట్. సో అంటే మీకు ఇలా పోతరాజు అంటే తాతయ్య నుంచి జనరేషన్స్ వచ్చింది అంటున్నారు. అంటే దీనికి ఏమైనా గురువు శిక్షణ అట్లా ఏమైనా ఉంటాయా? ఎన్ని సంవత్సరాల పాటు ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు అంటే సంవత్సరాల పాటు ఉండేది. పని నేరిస్తే ఒక్క రోజుల గిట్ట నేర్వచ్చు. పోతరాజేశం ఏంటంటే ఒక రోజుల చూసేసి వెంబడే చేసుకునేది కాదు. గురువుని చూసి ఆయన ఎలాంటి స్టెప్లు వేస్తుండు, ఆయన ఏ పద్ధతిగా వాడుతుండు, ఒక పొద్దు ఉన్నాడా లేదా, ఆయన మంచి చెడ్డలు తిరుగుతున్నా లేదా, ఆయన నిష్ట నియమాలతో ఉన్నాడా లేదా, అవన్నీ గురువుతో నేర్చుకున్న తర్వాతనే మనం పోతరాజేశంలోకి రాగలుగుతాం. రైట్. సో చాలా మంది అంటే ఒక వార్త ప్రచారం అవుతుంది ఏంటంటే, పోతరాజు వేషం వేసినప్పుడు తాగుతేనే వీళ్ళకి అంత జోష్ వస్తుంది, అందుకే అలాంటి స్టెప్లు వేస్తారు. వీళ్ళకి కింద మీద పడ్డ దెబ్బ తగిలినా కూడా అవంతా ఆ మత్తులో పోతుంటాయని కూడా ఒక దుష్ప్రచారం సాగుతుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? నిజంగానే ఎవరైనా డ్రింక్ చేస్తారండి అలాగా? పోతరాజు తాగుతాడు అంటే మీరు ఇస్తే తాగుతాడు. మీరు ఇస్తే తాగుతారు, మీరు డబ్బులకు ఆశ చూపించి మందుకు ఆశ చూపిస్తే తాగుతాడు. పోతరాజు ఒక టైంలో తయారైనప్పుడు ఆయన
ఒక రూమ్లో కానీ ఒక గుడిలో తయారైనప్పుడు అప్పుడు పెద్ద కాలంలో మనుషులు పూర్వీకుల కాలంలో తాగుతుండే. ఒక ఫుల్ బాటిల్ తాగినా బయటికి వస్తే ఒక పురుగు కనబడకపోతుండే, ఒక మనిషి కనబడకపోతుండే వాళ్ళ కళ్ళ ముంగట. వాళ్ళు ఆడే విన్యాసం కానీ వాళ్ళు ఆడే స్టెప్పులకు కానీ వాళ్ళు గంభీరత్వంగా కాలు పెడితే ఆ కాలు గజ్జ కొడితే ఆడదాకా వినబడుతుండే. అప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి ఎవరు ఆడకపోతుండే. ఇప్పుడు ఏం చేస్తారు, పోతరాజు దగ్గరికి పోయి ఆ పోతరాజు 20 వలలు తీసుకొని వీళ్ళు పోతరాజు సివిల్ వాళ్ళు పోతరాజు కావడము, పోతరాజు కాళ్ళని దొక్కడము, పోతరాజుతో పాటుగా వాళ్ళ పోతరాజుని పక్కకు నూకేయడము, పోతరాజుతో మధ్యలో ఆడడము, పోతరాజుని ఇష్టం ఉన్నట్టుగా నూకేసుకోవడము. పోతరాజు తాగిండు తాగలేడు అది సెకండరీ, ఆయన నూకేసుకోవడంలోనే సగం పోతరాజు తాగినట్టు అయిపోయాడు. అవును. ఇప్పుడు నువ్వు షూ వేసుకొని ఆడుతున్నావు, పోతరాజు ఏమిటి వాల్యూ ఉందా నీకు? అదే నువ్వు అమ్మవారు వచ్చి ఆడితే ఆడతావా? మళ్ళీ అయ్యవారు వచ్చి ఆడుతున్నప్పుడు నువ్వు ఎందుకు షూ వేసుకొని కాళ్ళు దొక్కేస్తున్నావు? ఆయనకు చెప్పులు లేవు, నీకు చెప్పులు ఉన్నాయి కదా, అంత నీ అహంకారం ఏడుంది? మానవత్వంలో ఉందా నీకు? లేదు కదా. పోతరాజు తాగిండు అంటే పోతరాజు అయినా నా షీష ఎత్తుకొని తాగిన వీడియోస్ కానీ విజువల్స్ అని ఉంటే మీరు మాకు చూపెట్టారు. మా పోతరాజు సంఘంలో మా పెద్దవాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఫైన్ వేయడం కానీ పోతరాజేశం వేయకుండా కానీ వాళ్ళ చర్యలు తీసుకుంటాం. ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకుంటాం. పోతరాజు తాగిండు అంటే మీరు చేసే లెక్కలకే తాగుతుండొచ్చు. అంటే మీరు సతాయిస్తే వాడేం సైలెంట్గా ఉండాలి. ఆ పోతరాజు అంటే వేయాలి కదా. వేయాలంటే మీరు ఆట ఇక రిగ్గు గుంజడము, పోతరాజుకి మంట ఉట్టించే వస్తువులు ఇప్పు మీద చల్లడము, ఆయన ఆట ఆడియడం, ఒక ఆట బొమ్మ లేక కీలు బొమ్మ లేక అయిపోతే పోతరాజుకి ఉగ్రం అనేది వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దీవించేది పోయి తలిగిస్తాడు. ఇక అప్పుడు తలిగించుకోవాల్సి వస్తుంది ఇక అలా. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 18 సంవత్సరాల నుంచే చేస్తున్నా పోతరాజేశం. నేను ఈ ఆటగా పట్టడం 14 సంవత్సరాలు. అంటే మీకు ఈ పోతరాజు అంటే రేపు ఇంకా మళ్ళీ మనకి రేపు వల్కంపేటలో ఉంది. సో అంటే మీరు ఎప్పటి నుంచి అంటే ఉపవాసాలు లాంటివి కానీ లేకపోతే ఎలాంటి నిష్ఠ నియమాలు పాటిస్తారు? నిష్ఠ నియమాలు అంటే పొద్దున లేచినప్పటి నుంచి తలస్నానం చేసినప్పటి నుంచి వాటర్ నుంచే ఉంటాం. వాటర్ ఏంటంటే ధూప కావడం అని ఉంటుంది కాబట్టి ఒక పొద్దు అనేది అలానే ఉంటాం. ఒకరోజు పోతరాజేశం మెయిన్ గుళ్ళ కాడ పోతరాజేశం ఉంటే ఇప్పుడు గోల్కొండ, బల్కంపేట, కార్వాను, పురణపుల్ కిషన్ కాక కానీ, చార్మినార్ భాగ్యలక్ష్మమ్మ గుడి, నల్లపోచమ్మ గుడి కానీ, రావిరాల టెంపుల్ కానీ, ఇక్కడ ఏమేమైతే గుళ్ళు ఉంటాయో నార్సింగ్ కానీ అలాంటి టెంపుల్లకి ముందే ప్రిపరేషన్ ఏంటంటే ఒక పొద్దు ఉండడం. మార్నింగ్ టైం అయితే ఒక పొద్దు ఉండడం, ఈవినింగ్ టైం అయితే ఏదో పండ్లు పరాలు తినడం అలాంటివి చేస్తుంటాం. ఎందుకంటే ఓపిక అనేది ఉండాలి కాబట్టి ఒక పొద్దు మాత్రం కంపల్సరీ ఉంటాం. కొంచెం మంది ఏం చేస్తారంటే ఓపిక నశించుకోబోతుంది కాబట్టి ఆడి ఆ పేగులు అనేది దుంకలాడి అట్లా అయిపోతాయి కాబట్టి వాళ్ళు టిఫిన్ అనేది చేస్తారు. కానీ ఇక మాకు తెలిసిన వారికి ఏంటంటే నిష్ఠ నియమాలతో ఒక పొద్దు చేస్తేనే, మా తాత ముత్తాతలు చెప్పింది ఏంటంటే నిష్ఠ నియమాలతో ఒక పొద్దు వేయండి, లేకపోతే జ్యూస్ అయినా పల్పి ఆరెంజ్ అయినా ఏదైనా తాగితే ఓపిక అనేది ఉంటుంది కదా. అప్పుడు ఇంత నువ్వు చేసిన కష్టం అంతా అమ్మవారికి ఫలిస్తుంది. నువ్వు వెళ్ళి ఆ గెటప్లో అమ్మవారికి దర్శనం చేసుకుంటే అనుకున్నది అవుతుంది. అంటే ఆ టైం నుంచి నేను అట్లా చేయడం వల్ల ఈ టైంకి మీ ముంగట ఇట్లా అన్నాను. అంత మంచిగా అనిపించింది నాకు. అవును. అయితే మీకు అంటే ఇప్పుడు పోతరాజు మీరు అయ్యారు, మిమ్మల్ని గుడికి ఈ గుడికి ఫలానా ఫలక్నామాకి శివపోతరాజు కావాలి, ఫలానా గోల్కొండకి శివపోతరాజు కావాలని ఎలా ఎంచుకుంటారు? అంటే మీకు ఒక కమిటీ లాంటిదో లేదంటే మీకు డైరెక్ట్గా గుడి సంబంధించిన వాళ్ళు ఫోన్లు చేస్తారా? అవి ఎలా ఉంటుంది? గుడి సంబంధించిన వాళ్ళు, గుడి నెంబర్స్, చైర్మన్లు వాళ్ళు కూర్చొని మీటింగ్ పెట్టుకున్నప్పుడు చర్చించుకుంటారు. వాళ్ళు ఎవరు ఎక్కడ చేయగలుగుతారు, యాటగావునే కానీ గుమ్మడికాయ గావునే కానీ అంత ఓపికతో ఎవరు చేయగలుగుతారు, నిష్ఠ నియమాలతో ఎవరు పోతరాజేశం వేస్తారో చేయగలుగుతారు. అలాంటి పెద్దవాళ్ళకి అవగాహన చెప్పిపించి సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో పోతరాజులు ఆడడం కానీ పాడడం కానీ నిష్ఠ నియమాలతో ఉండడం కానీ అలాంటి పోతరాజులు ఎవరు ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పిలవడము, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడము, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వడము అలాంటివి చేస్తారు. దాని తర్వాతనే వాళ్ళు గుడి బాధ్యతలు అప్పచెప్తారు. పోతరాజేశాలు కానీ పలారం బండే కానీ వాళ్ళు తీసే ఏ కార్యక్రమం అయినా కానీ వాళ్ళు అప్పుడు అప్పచెప్తారు. రైట్. సో ఈ ప్రాసెస్ అంతా పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి అంతా వెళ్తారు కదా. సో మీ మీదకి కూడా దేవుడు వస్తుంటారా? అంటే మీరు భవిష్యవాణి అట్లాంటివి ఏమైనా చెప్పి పోతరాజు అట్లాంటివి చెప్పేవి లేవు కదా? భవిష్యవాణి చెప్పే వాళ్ళు చెప్తారు, పెద్ద మనుషులు చెప్తారు, రంగం ఎక్కే వాళ్ళు చెప్తారు. భవిష్యవాణి పోతరాజు చెప్పే సందర్భాలు ఉండయి. సందర్భాలు వస్తే చెప్పగలుగుతాడేమో కానీ సందర్భాలు అయితే దేవుడు ఎలా వాళ్తాడు అంటే ఇప్పుడు ఆయన నిష్ఠ నియమాలతో పోతరాజేశం అంతా వేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఆయనకు ఊదు పొగలతోని బ్యాండ్ మేళాలతోని ఆయనని పోతలింగడి ఒక
వజ్రాలతోనే ఆయన చెప్పుకుంటా తీసుకుంటా వస్తే బ్యాండ్ చుట్టూ గుడి చుట్టూ 5 చుట్లు తిరగంగానే ఆ పొగ అనేది ఊది పొగ ఏదైతే వేస్తారో అది ఒంట్లో లోపలికి ఆవిస్తే అప్పుడు పోతలింగడు అనేది ఒంట్లోకి వచ్చేసి ఉగ్రం చూపిస్తాడు. ఆ ఉగ్రం చూపించినప్పుడు ఎవరైతే ముంగడ గురువు ఉండడం కానీ ఉగ్రం తెప్పించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమైపోతుంది. నిమ్మకాయ గావు వేయడం కానీ, గుమ్మడికాయ గావు వేయడం కానీ, ఆనిమకాయ గావు వేయడం కానీ, యాట గావు వేయడం కానీ ఇస్తే ఆ పోతరాజు ఆ ఉగ్రంలోకి తప్పించు. ఓకే రైట్. సో యాట గావు ఇవ్వడం అని ఇందాక మీరు చెప్తూనే ఉన్నారు, అంటే ఏంటి ఆ ప్రాసెస్ అంటే ఏంటి అసలు? అమ్మవారికి ఒక ఇష్టమైన ఒక పోతలింగానికి ఇష్టమైన ఘటం ఏంటంటే ఈ యాటగావు. ఆ యాటగావు ఎట్లుంటది అంటే ఆయనకి ఒంటి లోపలికి దేవుని తెచ్చి డైరెక్ట్ గా ఒక యాటని ఇస్తే యాటని మొత్తం చీల్చి చెండాడి అమ్మవారికి రక్తం చూపిస్తాడు అనమాట. ఆ రక్తాన్ని చిమ్మ కొడుతూ రక్తాన్ని ఇట్లా గాలిలో చిమ్ముతుంటూ ఆ పబ్లిక్ మీద అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పడేదాకా చిమ్ముతాడు అనమాట. అప్పుడు అమ్మవారు శాంతించి అమ్మవారు పోతలింగం నోట్ల గావుకి ఉన్న యాటను కానీ రక్తం కానీ చూస్తే అమ్మవారు ఎంతో ఆనందకరంగా తీర్చి హ్యాపీగా ఉంటుంది అనమాట. పోతలింగడు గిట్ట చల్లగా అయిపోతాడు. దాని తర్వాత బలిగంప కార్యక్రమాలు, దాని తర్వాత రంగం కార్యక్రమాలు అలాంటివి చేస్తుంటారు. ఒక కాంట్రవర్సీ క్వశ్చన్, ఒకప్పుడు శివ పోతరాజు అంటే వంశపరంగా వచ్చిన ఈ పోతరాజు వేషం వేసుకుంటూ చిన్న చిన్న గుడ్లకి తిరిగేవారు. ఈ మధ్య బాగా ఇన్స్టా రీల్స్ ఫేమస్ అవడానికి ఎడిటింగ్ చేసి పెట్టుకుంటా కొంచెం షో ఆఫ్ చేస్తూ చూపిస్తున్నారని కొంచెం టాక్ వస్తుంది. దాని గురించి ఏమంటారు? ఫేమస్ అవుదామని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకోక ముందు మీరు ఒక ఫస్ట్ లైన్ ఒకటి చెప్పారు, మనం ఫేమస్ తల్వార్ షో అన్న దగ్గరికి వచ్చినామని చెప్పారు. మళ్ళీ ఎందుకు చెప్పారు? ఫేమస్ అవడానికే కదా మీరు చేసేది, కాబట్టి ఫేమస్ అని చెప్తున్నాం. నేను చేసే కార్యక్రమంలో ఫేమస్ లేదు, నేను చేసే కార్యక్రమంలో దమ్ ఉంది, ధైర్యం ఉంది, నా వెనకాల నా తల్లి ఉంది. ఇప్పుడు ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలంటే మీరు ఎడిట్ చేసి వేసుకుంటారు కదా. జనరేషన్ మారుతుంది, నేను కూడా ఎడిట్ చేసి కదా వేసుకుంటాను. నేను ఎడిట్ చేసుకోను. నాకు తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా వీడియో కానీ, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళడం కానీ, ఏదైనా మూమెంట్కి వెళ్ళడము, పొతరాయిషంలో వెళ్ళడము, వాళ్ళు ఎంబడే వీడియోలు చేసి నాకు కొలాబులు పెట్టడము, రీల్స్ పంపించడము. ఇక జనరేషన్ మారుతున్నప్పుడు నేను కూడా వీడియోస్ మీరు కూడా జనరేషన్ ప్రకారంగా అంటే అదే ముసల్తనంలో పోయి అడ్డ మీద కూర్చొని చాయ్ తాగి 2 బిస్కెట్లు తిని ఇంటికి వచ్చి ముదురుకొని వండుకోమంటారా? అయ్యో అలా రేపు పొద్దున నా జనరేషన్ గిట్ట అడుగుతుంది కదా, ముసలోళ్ళు లేక ఎందుకు ఉన్నావురా నాయన, ఎందుకు తిరగలేవు, ఎందుకు చేయలేవు, మా కోసం ఎందుకు సంపాదించలేవు, పేరే సంపాదించినావు కానీ డబ్బులు సంపాదించలేదురా బాబు అంటే ఎట్లా పెట్టుకోవాలి? ఓకే, మీ నెక్స్ట్ తరానికి కోసం ఇలా అప్డేట్ ఇప్పుడు కాలం బట్టి కాలం ఎలా నడుస్తుందో, ఇవాళ వాన పడ్డది రేపు ఎండ వస్తుంది, దానికి తగ్గట్టు నడవాలి కదా. రైట్, అట్లా నేను అప్డేట్ అవుతున్నా. ఇక అప్డేట్ అవుతున్నా అని చెప్పేసి దాని కింద ఎన్నో వస్తున్నాయి కానీ అవన్నీ పట్టించుకుంటానా? బ్యాడ్ కామెంట్స్ మీద మీరు ఇచ్చే రిప్లై నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను ఇది, అంటే మీ చేసే దాంట్లో అసలు అవినీతి అంటే అది నమ్మేసక్కువ, ఎందుకంటే మీరు చేసే దేవుడి పని కాబట్టి అందులో నీతే ఉంటుంది, అది అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళకి చదువు లేని బుద్ధులకి మనం చెప్పలేము. అయితే నేను మీరు చూసే వీడియోస్ నైట్ అంతా మీ వీడియోస్ చూస్తూ ఉన్నాను, అంటే ఏదైనా కీ పాయింట్ అడగొచ్చా ఏంటి ఏం చేయాలని నైట్ అంతా వీడియోస్ చూసినప్పుడు అందులో మంచి ఒక 80% ఉంటే దాని వెనక 20% బ్యాడ్ అంతా ఉంది. ఎందుకు అలా బ్యాడ్ కామెంట్స్ మీద మీరు మీరు ఒక మాట చెప్పారు, చదువుకున్న వానికి మూర్ఖత్వం, చదువుకున్న వాడే భగవంతుడు. చదువుకోలేని వాడు మూర్ఖత్వం అంటే చదువుకోలేని వాడే మంచోడు. ఎందుకంటే వానికి బ్యాడ్ కామెంట్ పెట్టడానికి రాదు కదా. వాడు ధర్మం కోసం దాంట్లో పసుపు కుంకుమ చూసిండైతే లైక్ కొట్టి పైన స్క్రోల్ చేస్తాడు. చదువుకున్నాడు ఏం చేస్తాడంటే, గాజులు వేసుకున్నాడు ఇంట్లో కూర్చున్నాడు ఏం చేస్తాడంటే బ్యాడ్ కామెంట్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆడు ఏ రోజు జెండా పట్టుకొని సనాతన ధర్మం కోసం రాలే, దేనికోసం రాలే, అసలు ఆడు దేవుణ్ణి ఎట్లుంటాడో ఒక రోజు పోయి అభిషేకం చేసింది లేదు, ఒక పూజ చేసింది లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఆడ తీస్తే ప్రసాదం తినే ముఖమోడు ఆయనకి తెలివే ఉంటే ఏదైనా సనాతన ధర్మంలో ఏదైనా పూజ చేసుకున్నా, ఏదైనా పూజ కోసం పాల్గొంటున్నా, సామాన్ పూజ చేస్తున్నా, పోతరాయేషం చేస్తున్నా, నేను ఏ జోకర్ గెటప్ వేస్తున్నా దేవుని కోసమే చేస్తున్నా. దేవునికి చేయని వీడియోలు ఏమైనా ఉంటే దాని కింద కామెంట్ పెడితే నేను మొగోని లెక్క మళ్ళీ రిప్లై ఇస్తాను. కానీ ఆడ చేసే పూజని అరే మీరు షో కోసం చేస్తుర్రా, మీరు దానికోసం నీ అమ్మని ₹1 ఇచ్చింది లేదు, నేను తీసుకుంది లేదు నీతో, దాన్ని నేను పెడతా, అన్నదానం పెడతా, వచ్చి తినిపో. కానీ ఇక బ్యాడ్ కామెంట్ పెడుతున్నావు అంటే నీకు ఇంట్లో తిన్న అన్నమే అరుగుతలేదు కాబట్టి నువ్వు పెడుతున్నావు, ఇంట్లో తిన్న అన్నం కాబట్టి పెడుతున్నావు. అదే ఇంట్లోనే అరుగుతలేదు, ఇక బయటకు వస్తే ఏడు అరుగుతుంది, బయటకు వస్తే అరుగుతుంది. ఆ జమాంచి గుర్తే నీకు కామెంట్ పెట్టుడు కాదు, ఏది పెట్టుడు జరగదు ఇక నీతో. ఇక ప్రశాంతంగా ఉన్నా అని చెప్పేసి నువ్వు బ్యాడ్ కామెంట్ పెట్టుకుంటూ పోతున్నావు. అది ఏదో రోజు అందులో సడే మియా దొరికినట్టు ఇక ఆ రోజు నా మియా చూపిస్తానికి
ఏం చేస్తాం ఇప్పటిదాకా బర్దాష్ చేసినాం, పోనీ 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 ఎన్ని రోజులు అని అనుకుంటాం. ఇక బర్దాష్గా బార్ అయిపోతుంది. ఇక బ్యాడ్ కామ్లకి నేనేం రియాక్ట్ అవుతలేను. పెట్టేటప్పుడు ఒకసారి మంచిగా ఆలోచన చేసుకో. ఏదో రోజు నువ్వు గిట్ట తప్పులో చిక్కిపోతావు, దేవునితోనే ఆటలు ఆడుతున్నావు. సో ఆషాఢ మాసం అయినప్పుడు మీరు ఫుల్ బిజీగా ఉంటారు. సో ఈ సీజన్ లేనప్పుడు అంటే లైక్ మనకి మీకు పోతరాజు వేషం లేనప్పుడు ఇవంతా లేనప్పుడు నెక్స్ట్ జీవనోపాధి ఎలాగా అంటే మీరు చదువుకున్నారా అసలు? మీరు నాకు చదువుకున్నాను ఉన్నారు కానీ అలా అసలు మాస్ ఊరో మాస్ కనిపిస్తారు. చదువుకున్నట్టు పెన్ను పెట్టుకొని లోపల డైరీ పెట్టుకొని. ఎంత రోజు చదువుకున్నారు మీరు? నేను ఇక మళ్ళీ గరీబ్ పరిస్థితికి ఓపెన్ లో సెకండ్ ఇయర్ చేసిన. చాలా పెద్ద చదివారు అయితే మళ్ళీ భగవద్గీత చదివేసిన నేను. రైట్. సో మరి ఇంకొక జాబ్ అయితే మీరు చేయరు మీ జీవితం మొత్తం? మా జాబ్ ఉండే ఇక ఈ పోతరాయశం కోసం వదిలేసుకున్నా. ఓకే. ఇప్పుడు ఇక నార్మల్గా నాకు వచ్చిన వర్క్స్ కానీ చుట్టుపక్కల బొడ్రాయి పండుగలు కానీ బలిగంప కార్యక్రమాలే కానీ ఇక మా చాకలు ఉడితే ఏమైనా పనులే కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటివి చేస్తున్నారు. ఓకే. ఇవి ఈ సీజన్ లేనప్పుడు నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నవరాత్రి అవుతుంది. నవరాత్రిలో అమ్మవారి విగ్రహాల దగ్గరికి వెళ్ళేసి బలిగంప కార్యక్రమం కానీ బలి పోయడం, అమ్మవారికి రతి పోయడం, అమ్మవారిని కూర్చోబెట్టడం, నవగ్రహాలు కూర్చోబెట్టడం అలాంటివి చేస్తుంటాను. దాని తర్వాత ఇంకా మళ్ళా నెక్స్ట్ వచ్చేసి సీజన్ లో స్టార్ట్ అయ్యేది అయ్యప్ప మాల. అయ్యప్ప మాలలో అయ్యప్ప మాలలో అయ్యప్ప ఆభరణాలు అలాంటివి కూడా చేస్తుంటాను. అయ్యప్ప ఆభరణాలు, విగ్రహాలు, సేవకి వెళ్ళడం, 18 పడి పూజ దగ్గర కన్యాస్వామి పూజలలో సేవలు చేసుకోవడం అట్లాంటివి కూడా చేస్తుంటాను. రైట్. సో సొంతూరు ఇది మీది? సొంతూరు మొత్తం వచ్చేసి మాది కల్కల్ గేట్. అది ఎక్కడ దగ్గరలో? పలక్నామా దగ్గర. ఓహో. మొత్తం ఆడ నుంచి ఇక్కడ దాకా గోల్కొండ దాకా మా తాతలు ఉన్నారు. నేను పుట్టి పెరిగింది గోల్కొండ మిసాలా బజార్. గోల్కొండ కోట పక్కకే మిసాలా బజార్. సో అమ్మ నాన్న అంతా కూడా? అమ్మ నాన్న మంచిగానే ఉన్నారు, అమ్మ మంచిగానే ఉంది, మా నాన్న మంచిగా ఉన్నాడు, మా చెల్లెలు మంచిగా ఉన్నారు, మా బావ గిట బాగున్నారు. రైట్. ఇంట్లో అందరు ఉన్నప్పుడు ఇంకొకరు తక్కువ పడుతున్నట్టు ఉన్నారు. ఎక్కడ ఒక ఫ్రేమ్ మొత్తం మీ అంతా ఫ్రేమ్ లో ఒక్కరు తక్కువ పడుతున్నారు. మీ పార్ట్నర్ ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు చూస్తాం? టైం ఉంది ఇంకా. రైట్. మొన్ననే చెల్లెల పెళ్లి చేసిన, చెల్లెల పెళ్లి అయిపోయింది. ఇంకో కొద్ది రోజుల తర్వాత ఇల్లు కట్టేడుతుంది. ఇల్లు కట్టిన కార్యక్రమం సెటిల్ అయిపోయాక అప్పుడు ఫ్రేమ్ అనేది పెద్ద ఫ్రేమ్ పెడతా ఇంటి ముంగటనే, దానిలో చూడొచ్చు. రైట్. నెక్స్ట్ మనం దగ్గర అప్పుడు డబుల్ ఫ్రేమ్ లో ఇంటర్వ్యూ తీసుకుంటాం. డబుల్ ఫ్రేమ్ లో చూసుకోవచ్చు. ఇల్లు తక్కువ పడితే అప్పుడు కొన్ని పైసలు గట్ట ఇచ్చి ఇల్లు కట్టినాక చూసుకోవచ్చు. రైట్. సో రేపు అయితే బల్కంపేట ఉంది. నెక్స్ట్ ఇంకా వరుసగా షెడ్యూల్ ఎలా ఉంది ఏంటి? వరుసగా షెడ్యూల్ అంటే ఇప్పుడు బల్కంపేట తర్వాత ఇంకా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అక్కడక్కడ బోనాలు కానీ పోతరాజేశాలు కానీ ఘటాలు ఊరేగింపు కానీ ఇప్పుడు అలా అవన్నీ బల్కంపేట కళ్యాణం అమ్మవారి తర్వాతనే స్టార్ట్ అవుతాయి ఎక్కువ శాతంగా. ఈసారి మాత్రం అంత ఏం అనిపించట్లేదు. అవును. ఎందుకని? ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కానీ ఈ సంవత్సరం ఆర్డర్లు అనేది అంత వాళ్ళ ఎంకరేజ్ గా ఫోన్లు చేయట్లేదు, చేసినా ఎత్తట్లేదు. ఈసారి అంత ఏం ఎక్కడో ఏదో వెళ్తుంది. ఏంటి అసలు? ఏంటి పోతరాజే బతశత్రుగా మారిపోయాడు. అంటే ఒక పోతరాజు సీనియర్ గా చేసుకుంటా ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి అవగాహన చాలా ఉంటది. పోతరాజు తక్కువ రేట్కి వెళ్ళడం. ఇప్పుడు నేను వెళ్తే ఒక దగ్గర 4 పోతరాలతో వెళ్తే 60,000 నుంచి 70,000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే మా కార్యక్రమం అలా ఉండాలి, కార్యక్రమం అలా చేయాలి, గుమ్మడికాయ కొట్టుకోవాలి, కొబ్బరికాయలతో ఆడాలి, మా విన్యాసం చూపించాలి, అన్నీ చేసి గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు పెట్టిన భోజనం కానీ ఏదైనా కానీ స్వీకరించి వెళ్తాం. ఇప్పుడున్న పోతరాజులని 5,000కి 3 వెళ్ళడం, 4,000కి 2 వెళ్ళడం, ఫుల్ బాటిల్ కోసం 2,000 కోసం 2 వెళ్ళడం, ఇలాంటివి జరగడం వల్ల ఇప్పుడు ఉన్న సీనియర్ పోతరాలు ఏం అవసరం? పోతరా చేసే మెసేజ్ చాలు మా తొట్టల ముంగట, అంతే. మా బోనం ముంగట పోతరాజు ఉంటే చాలు పసుపు రూసుకొని. ఇప్పుడు తల్వాషువనే రావాలి, పుట్టదేవరాజే రావాలి, చందననే రావాలి, వాళ్ళు రావాలన్న అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు పోతరాజు ఎవరైతే ఏంది, పోతరాజు దేశంలో పసుపు కుంకుమ రుసుకొని వచ్చినా లేదా, వానికి దేవుడు వస్తాడా, వాడిని ఇష్ట నిమ్మలతో వేస్తాడా, వాడిని ఏమున్నది అన్నది అవసరం లేదు వాళ్ళకి. అలా ఇప్పుడు మేము వేసే దగ్గర గిట వేరే వాళ్ళని అంటే తెచ్చుకోవడం, వాళ్ళు చేయడం ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం గిట ఏదో చేస్తాము, ఏదో చాలా మంది అంటారు పోతరాలు లక్షలు సంపాదిస్తారు, తల్వార్ శివ లక్షలు సంపాదించండి, బిల్డింగ్లు కట్టిన అది కట్టిన. తల్వార్ శివ అకౌంట్లో ఎన్ని ఉన్నాయో, తల్వార్ శివ ఏం చేస్తున్నా అనేది తర్వాత చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆర్డర్లు లేక చాలా మంది పోతరాలు ఇళ్లలో కూర్చునిపోయారు. అంటే ఈ చిన్న చిన్న పోతరాయేషం వేసే వాళ్ళు డైరెక్ట్గా దయ్యం మేకం వేసుకునే వాళ్ళకి లైక్ చేస్తారు. ఎందుకంటే దయ్యాలే వాళ్ళకి
భగవంతులు అయిపోయినాక రియల్ పోతరాజేశం వేసిన వాళ్ళు కంటికి కనబడకుండా పోయింది. అంటే మీకు కమిటీ లాగా లేదంటే ఇలాంటివేనా? కమిటీకి ఏం చేస్తుంది, ఇప్పుడు కమిటీ ఉన్నా కానీ కమిటీకి విరక్తంగా చాలా మంది బయట ఉన్నారు. ఇప్పుడు కమిటీలో ఒక పోతరాజు పోయి ఒక పోతరాజు ఆర్డర్ తీసుకున్నట్టే కమిటీ అడుగుతుంది, బాధపడితే అడుగుతుంది. కానీ కమిటీకి ఆపోజిట్గా పోయి నువ్వు కమిటీలో లేకుండా తక్కువ రేట్కి చేసుకుంటే కమిటీ నువ్వు వేసేది ఎక్కడనో వీళ్ళు ఇక్కడనో వీళ్ళు వచ్చేదాకా నువ్వు ఉంటావా? ఉండరు. అట్లాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ అంటే ఎలా ఉంటుంది మరి? ఫుల్ స్టాప్ అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆర్డర్లు ఇచ్చే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక పోతరాజు సాటి పోతరాజు ఏం అనలేము, ఎందుకంటే వాడు ఏషంలో ఉన్నాడు కాబట్టి ఏమనలేము. ఏషంలో లేకపోతే మాట్లాడవచ్చు అంత. ఆర్డర్ ఇచ్చే వాళ్ళు కానీ వాళ్ళు తక్కువ పైసలకు ఆలోచన చేసుకొని 4 రూపాయలు మిలుగుతాయి అని చెప్పి అనుకుంటారు. కానీ తర్వాత వాడు వెళ్ళేసి అక్కడ పడిపోవడము, తాయి పడిపోవడము, దెబ్బలు తగిలించుకోవడము, లేనిపోని సంఘటనలు చేసుకోవడం వల్ల ఎంతో వాళ్ళకి తర్వాత వాల్యూ అనేది పోతుంది. సీనియర్ మీకు ఎదురైన ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా అంటే మిమ్మల్ని ఒక దగ్గర మిమ్మల్ని మాట్లాడేసి తర్వాత మీకు కొంచెం మీ రేట్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పి మీకంటే తక్కువ ఉన్న పోతరాజు మాట్లాడుకుని తీసుకెళ్లే సందర్భాలు ఎప్పుడైనా ఫేస్ చేశారా? జరిగినాయి. నాకనే కాదు, చాలా మంది పోతరాలకు జరిగినాయి. అలాంటి సందర్భాలలో డబ్బులు నేను ఆర్చించకుండా ఫ్రీగా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సవాల్కి సవాల్ అన్నట్టు. ఎందుకంటే నాకేదో డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి నేను వెళ్ళాను. నా ఎంబడున్న వాళ్ళు 10 మంది కడుపు నిండుతుంది. అంటే మీ గ్రూప్ అంతా ఒక రేపు ఫలక్నామాకి వెళ్తున్నారు, రేపు బల్కంపేటకి వెళ్తున్నారు అనుకో, అంటే మీ గ్రూప్ అంతా కలిసి ఎంతమంది వెళ్తారు? మీరు మెయిన్ ఉంటారు, తర్వాత నా ఎంబడి దాదాపుగా 60 నుంచి 70 మంది నా తమ్ముళ్ళే బయట వాళ్ళే వస్తారు నాతో ఉండడానికి. మై గాడ్, అవును ఒకసారి చూసాను. వేసిండు, అన్న ఎంబడి ఉండాలి, అన్న ఇది గజ్జ కట్టాలి, లేకపోతే అన్న పక్క పోటీ నించోవాలి, అన్నతో రీల్స్ చేయాలి, అన్నతో ఫోటోలు దిగాలి, అన్నకు మా ఫ్యామిలీ నెంబర్కి ఫోన్ చేసి వీడియో కాల్లో తల్వార్ షో అన్నని చూపెట్టాలన్న ఒక సంకల్పంతో చాలా మంది తమ్ముళ్ళు వస్తారు. నా ఎంబడి ఉండే వాళ్ళు ఒక 11 నుంచి 20 మంది ఉన్నా కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు నాతో టైం. వాళ్ళ ఇంటి విషయాలు చెప్పుకోవడము, రండి అన్న ఇంటికని రిక్వెస్ట్ చేయడము, అలాంటి వాళ్ళు ప్రేమ చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్, అట్లా ఎంబడి ఉండడం. కానీ ఇప్పుడు మాకు ఒక ఏరియాలో ఒక్కొక్క తమ్ముడు ఉంటాడు, అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం గ్యాదర్ చేయడం, వాళ్ళ రిలేటివ్ని గ్యాదర్ చేయడం, వాళ్ళకి వచ్చి కలవడం ఎంతో మంచిగా అనిపిస్తుంటది. వాళ్ళ పెద్ద మనుషులను తీసుకొచ్చి కలిపియడం, దగ్గరలో ఇల్లు ఉన్న వాళ్ళని అక్క చెల్లెళ్ళని తీసుకొచ్చి కలిపియడము, అట్లా మొత్తం నేను వెళ్ళే లోపల వాళ్ళు ఒక టీం సెట్ అయిపోతారు. వాళ్ళే నాకు చైన్ పట్టుకోవడం, వాళ్ళే నన్ను భద్రంగా తీసుకురావడం ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక టైంలో తలవార్చు వాళ్ళు కంటికి కనబడకపోతుంది. ఇప్పుడు బయటికి వెళ్తే బస్సులకి చిన్న చిన్న పిల్లలు గిట్ట తలవార్చు అన్న హాయ్ అంటే మస్తు ఖుషి అనిపిస్తుంది. అట్లా ఫేమస్ అయిపోయారు చాలా. ఫేమస్ అయినా అంటే ఇప్పుడు ఇక మీరు మంచిగా ఇంటర్వ్యూ చేస్తే మీరు ఆ టాప్ పొజిషన్ లో ఫేమస్ ఉంటారు. నేను ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అని ఇంతకుముందు చెప్పారు కదా, ఆ పల్లవి ప్రశాంత్ బుడదల తిరిగి మట్టి బుక్కింది కాబట్టి ఫేమస్ అయ్యాడు. నేను బట్టలు ఇప్పుకొని పర్వతాలు ఆడినా కాబట్టి నేను ఫేమస్ అయినా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూ, కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటే మీరు ఫేమస్ అవుతారు, లేదంటే ఎన్నో దగ్గర డామినేట్ అయిపోతారు. శివ పోతరాజు గారికి తెలివి చాలా ఎక్కువ. ఒకప్పుడు ఇలా లేకుండా సైలెంట్ గా ఉండే, ఇప్పుడు బాగా మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అప్పుడు ఇంతే ఉండే, ఇప్పుడు అంతే ఉండే. కాకపోతే కొంచెం ఏందంటే పుండు మీద కారం వేసి రెచ్చగొట్టినట్టుగా మాటలతో కొన్ని రోజులు అయితే తడవడకుండా అప్పుడు కూడా తడవాలే, ఇప్పుడు కూడా తడవాడాను. ఎందుకంటే అడిగిన దానికి ఆన్సర్ తడవాడి ఇచ్చిందంటే వాడుగా దొరికిపోయినట్టే మీడియం ముంగట. నేను దొరికే రకం కాదు, దొరికించే రకం. ఇక దొరికితే ఉంటే ఇక అయితేనే ఉంటది, ఇక అయ్యేది అయితే పోయేది పోతుంది. రైట్. సో ఈ మాసం అంతా కూడా మీరు ఫుల్ బిజీగా ఉండాలని, ఆ తల్లి దీవెనలు మీ మీద ఎప్పుడు నిండుగా ఉండాలని, మీ ఫ్యామిలీ చుట్టూ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.